ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 102 17వ చరణాన్ని మనం చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని వారి ప్రార్థన ఆయన నిరాకరింపకుండా వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం పేదవారమనో, దరిద్రులమనో, దిక్కులేని వారమనో, ఈ లోకంలో ఉన్నటువంటి వారు చిన్న చూపు చూడొచ్చు గానీ, దేవుడు మాత్రం మన ప్రార్థనను ఆలకించేవాడు. ఆయన దీనుల మొరను ఆలకించేవాడు. దిక్కులేనటువంటి వారి ప్రార్థన ఆయన ఆలకించేవాడు. నాకెవరూ లేరండి, దిక్కులేనటువంటి వాడిని, దిక్కులేని దాన్ని అని చాలామంది బాధపడుతుంటారు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన మన దిక్కై ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభువే మన దిక్కు గనుక ఆయన వైపు మనం చూచినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. మన ప్రార్థనలను ఆయన నిరాకరించేవాడు కాదు. ఒకవేళ దరిద్రులు ఏదైనా మొరపెట్టుకోవాలని, ఏదైనా అర్జీ పెట్టుకోవాలని ఒక ఎమ్మెల్యే గారికి కానీ, కార్పొరేటర్ గారిని కానీ కలిసి, అయ్యా మా పరిస్థితి ఈ రీతిగా ఉందని చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ దొరకదు. వెళ్ళవయ్యా తర్వాత చూడొచ్చు అని దిక్కులేనోడు కాబట్టి గెంటి వేయచ్చు. కానీ ప్రభువు మన ప్రార్థనను నిరాకరింపక ఆయన మన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎందుకనంటే నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇవ్వాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని ప్రభు అయినటువంటి క్రీస్తు నీ ప్రార్థనను, దిక్కులేనివాడు కదా అని ప్రభు త్రోసివేసేవాడు కాదు. ఆయన అందరి ప్రార్థన వినేవాడు. అందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు అందరి ప్రార్థన, దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన కూడా ఆయన ఆలకించి ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ప్రభు ఉన్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఆయనను తప్పక మన అవసరతలన్నీ ఆయన్ని అడిగినప్పుడు, దేవుని మీద అనుకొని దేవునికి సమర్పించి, దేవునికి మనగా సమర్పించుకొని మన విన్నపాలు ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన మన విన్నపాలు విని వాటిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీవు దిక్కులేని వారిని నిరాకరించేటువంటి దేవుడు కాదని, నాయన మా ప్రార్థనల వైపు నువ్వు చెవియొగ్గుతున్నావని నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడారు. నీ మాటలు మా వినికిలో దీవించి మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.